హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా పనిచేసి భారీగా అక్రమార్చనకు పాల్పడ్డ శివబాలకృష్ణ కన్వెన్షన్ రిపోర్ట్లో ఇప్పుడు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివబాలకృష్ణ ప్రస్తావించినట్టయితే సమాచారం అందుతోంది. శివబాలకృష్ణ ద్వారా అడ్డగోలుగా అరవింద్ కుమార్ అనుమతులు పొందినట్టు కూడా తెలుస్తోంది. సో అరవింద్ కుమార్ ఒత్తిడితోనే నార్సింగ్లో ఓ వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అండ్ 12 ఎకరాల భూమికి శివబాలకృష్ణ క్లియరెన్స్ ఇచ్చినట్టు కూడా తేలింది. అండ్ నార్సింగి ఎస్ఎస్వి ప్రాజెక్టు అనుమతి కోసం అరవింద్ కుమార్ 10 కోట్లు డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ శివబాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ నగదు చేరినట్టు కూడా సమాచారం అందుతోంది. సో ఇట్లా రకరకాలుగా కన్ఫెషన్ రిపోర్ట్లో మాత్రం చాలా విషయాలే వెలుగు చూస్తున్నాయి. అండ్ చాలా విషయాలే ఏసీబీకి చెప్పినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ జాయిన్ అవుతున్నారు. సంజయ్, ఒకటి అంటే శివబాలకృష్ణ పేరు విన్న తర్వాతనే అందరూ అనుకున్నారు ఏంటిది, మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నటువంటి శివబాలకృష్ణ దగ్గరనే దాదాపు 1000 కోట్లు అని అధికారికంగా చెప్తున్నారు అఫీషియల్గా. కానీ మార్కెట్ విలువ చూస్తే మేబీ 4-5 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. సో ఆయన అక్రమార్జన శివబాలకృష్ణకు సంబంధించి ఆయన ద్వారా ఇప్పుడు ఐఏఎస్ల పేర్లు బయటకు వస్తున్నాయి. అరవింద్ కుమార్ పేరు ప్రస్తావించినట్టు సోమేష్ కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. దెన్ రజత్ కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. ఏంటి ఈ లింక్స్ ఏంటి? తీగ లాగితే గానీ డొంక కదిలిందనే చందంగా తయారైంది గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అధికారుల భాగవతము బట్టబయలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలోనే పనిచేసినటువంటి రేరాకు సంబంధించినటువంటి కార్యదర్శిగా పనిచేసిన శివబాలకృష్ణ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కావచ్చు, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ముఖ్య మంత్రులు కావచ్చు, ఎవరేమైనా కూడా గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరినైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు అనేసి కొత్తగా కొలువు తీరినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము చెప్పగానే చెప్పింది. అందులో భాగంగానే శివబాలకృష్ణని ఒక పావుగా వాడుకుంటుందా అంటే నిజంగానే పావుగానే వాడుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సుమారు వారం రోజుల పాటు విచారించినటువంటి శివబాలకృష్ణ 1 by 1 అప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసి గత ప్రభుత్వంలో కొన్ని అక్రమాలకు పాల్పడ్డటువంటి అధికారుల పేర్లను శివబాలకృష్ణ పూసకుచ్చినట్లుగా అధికారులకు ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తున్నారు. మొన్న సోమేష్ కుమార్, నిన్న రజత్ కుమార్, ఈరోజు అరవింద్ కుమార్, ఇట్లా వీళ్ళంతా ఐఏఎస్ అధికారులు గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేయడం జరిగింది. కీలక సమాచారం కూడా రాబట్టడానికి శివబాలకృష్ణనే తోడ్పడ్డాడు అనేసి ఇప్పుడు బహిర్గతమైందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే గతంలో సోమేష్ కుమార్ సిఎస్గా పనిచేసేసి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి యాచార మండలం పక్కన కొత్తపల్లిలో 25 ఎకరాల భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనేసి చాలా ఆరోపణలు వచ్చాయి. దీనిపైన సోమేష్ కుమార్ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఇలాంటి అక్రమాలకు చాలా పాల్పడ్డాడు. ఆయన జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన సందర్భంలో కావచ్చు, ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా చేసిన సందర్భాల్లో కావచ్చు, తర్వాత సిఎస్గా చేసిన సందర్భాల్లో కావచ్చు, ఏదేమైనా గత ప్రభుత్వంలో ఈయన అక్రమాలకు పాల్పడ్డాడు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులను కూడా దుర్వినియోగం చేశారు అనేసి ఇక్కడ ఇస్తున్నటువంటి శివబాలకృష్ణ ఇస్తున్నటువంటి ఒక రిపోర్ట్ ఆధారంగా ఇదంతా బట్టబయలని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు రజత్ కుమార్ ఇప్పుడు పేరు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమవుతుందని చెప్పుకోవచ్చు. రజత్ కుమారు ఇండస్ట్రీస్ కమిషనర్గా, అదేవిధంగా కాళేశ్వరం ప్రధాన నీటిపారుదల కార్యదర్శిగా కూడా చాలా కాలం పనిచేశారు. తర్వాత ఆయన సుమారు 50 ఎకరాలకు సంబంధించినటువంటి మహబూబ్ నగర్ జిల్లా అజీపూర్లో ఆయన సర్వే నెంబర్ 84, 85, 86 సర్వేలకు సంబంధించినటువంటి భూములను కొనుగోలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని వేరే పేర్లకు మార్చడానికి స్లాట్లు కూడా బుక్ చేశారు అనేసి రజత్ కుమార్ పైన వస్తున్నటువంటి పెద్ద ఆరోపణ. ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డటువంటి ఐఏఎస్ అధికారులు అంటే శివబాలకృష్ణ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనా ఇతరతర ఏమన్నా కొనుగోలు చేశారా, స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు, చరాస్తులకు సంబంధించింది కావచ్చు, బ్యాంకుల డిపాజిట్లకు సంబంధించినటువంటి కావచ్చు, ఏదేమైనా కూడా శివబాలకృష్ణని మళ్ళీ కస్టడీకి తీసుకుంటే మరింత సమాచారం రాబట్టు వచ్చనేసి
ఏసీబీ అధికారులు అయితే యోచిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్కి ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్కి సంబంధించిన ఈడీ అధికారులు కావచ్చు, శివబాలకృష్ణన్ని మరీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి వాటికి పాల్పడ్డాడు అనే ఒక కోణంలో అయితే శివబాలకృష్ణని విచారించే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి అరవింద్ కుమార్ మున్సిపల్ అండ్ హెచ్ఎండిఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా, అదేవిధంగా హెచ్ఎండిఏ కమిషనర్గా, అదేవిధంగా రేరా కూడా ఈయన పరిధిలోనే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ 3 ముఖ్యమైనటువంటి శాఖలుగానే అరవింద్ కుమార్ చాలా కాలము పనిచేశారు. అరవింద్ కుమార్ పనిచేసే క్రమంలో శివబాలకృష్ణ రేరాకు సంబంధించినటువంటి కార్యదర్శిగా కొన్నాళ్ళు పనిచేశారు. ఈ యొక్క నార్సింగ్కి సంబంధించినటువంటి ఒక అంటే లిటిగేషన్ ఉన్నటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి అది ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి అని చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క వీటిలన్నిటినీ కలుపుకొని అప్పుడు అంటే శివబాలకృష్ణ అరవింద్ కుమార్కు సహకరించాడు అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో 12 ఎకరాలకు సంబంధించినటువంటిది 10 కోట్లు డిమాండ్ చేశారు. 1 కోటి రూపాయలు ముందుగా అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మొత్తము శివబాలకృష్ణ నేరుగా అరవింద్ కుమార్ ఐఏఎస్ ఇంటికి వెళ్ళేసి ఈ డబ్బులు ముట్టజెప్పారనేసి ఒక పెద్ద ఆరోపణ అయితే శివబాలకృష్ణ అరవింద్ కుమార్ ఐఏఎస్ పైన చేయడం జరిగింది. నిజంగా ఈ 12 ఎకరాలకు సంబంధించినటువంటి నార్సింగ్లో ఉన్న భూమి విలువ ఎంత అంటే ఓన్లీ లంసమ్ అమౌంట్కు సంబంధించిందే 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే అది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది, అసలు ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎలా తయారు చేశారు అనే కోణంలో ఇప్పుడు ఏసీబీ అధికారులు తోడడం జరుగుతుంది. అందులో భాగంగా దీనిపైన అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత అవినీతి అధికారుల భాగవతము శివబాలకృష్ణ తాన ఇంకా చాలా వచ్చే అవకాశం ఉంది అనే కోణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపైన పూర్తి దర్యాప్తు చేపట్టాలి. దర్యాప్తు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అప్పుడు పనిచేసినటువంటి మున్సిపల్ శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేకుంటే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఎవరెవరితోటి తసంబాలు కొనసాగించారు శివబాలకృష్ణ. అదేవిధంగా ఈ ముగ్గురు మన ఐఏఎస్లు పేర్లు చెప్పుకున్నటువంటి ఈ ముగ్గురు కూడా మంత్రులతోటి అంటే అప్పుడు గత ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించారనే ఉద్దేశంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ ముగ్గురు అధికారులు ఇచ్చేటటువంటి మొన్న ఏసీబీ అధికారులు ఎప్పుడైతే రైడ్ చేశారో శివబాలకృష్ణకు సంబంధించి మొత్తం 24 అవర్స్ పాటు చాలా చోట్ల అంటే వాళ్ళ రిలేటివ్స్, బంధువులు అండ్ ఆయన ఇళ్లలో సోదాలు చేస్తే కట్టల డబ్బులు కనిపించాయి. దాని తర్వాత కాస్ట్లీ ఫోన్స్ ఏంటి, కిలోల కొద్ది బంగారం ఏంటి. ఇప్పుడు డైరెక్ట్గా ఎలిగేషన్ ఏమొస్తుందంటే శివబాలకృష్ణ వద్ద ఇప్పుడు సోమేష్ కుమార్, రజత్ కుమార్ ఆస్తుల పేపర్లు సైతం లభ్యమయ్యాయి అంటున్నారు. సో ఈ ఆస్తుల పేపర్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉంటూ ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తూ వాళ్ళ పేర్ల మీద ఆస్తులు ఎట్లా ఉంటాయి, ఎట్లా విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇది పక్కా ఎవిడెన్సెసేనా సంజయ్? సౌమ్య, ఒకటి కొంత గోప్యత అంటే శివబాలకృష్ణ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా అయితే కొంత గోప్యత అయితే అధికారులు దాచిపెడుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే పూర్తిగా బహిర్గతం చేస్తే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళు అలర్ట్ అవుతారనే ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం ఇప్పుడు ఈ గోప్యత అంటే కొంతవరకే వీళ్ళు బయటికి రిలీజ్ చేస్తున్నారు. కానీ మిగతాది కాన్ఫిడెన్షియల్గా ఉంచేసి తదనంతరము వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, లేకుంటే వాళ్ళు అదుపులోకి తీసుకోవడము, వాళ్ళు విచారించడము, ఈ ప్రక్రియ మొత్తం ఇంకా సమయం చాలా ఉంది కనుక చాలా మీన్స్ ఏంటంటే ఓన్లీ శివబాలకృష్ణ ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషనే కాదు, ఈ ఐఏఎస్లు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా మరింత లోతుగా ఆ దర్యాప్తు చేస్తే అప్పుడు గతంలో పనిచేసినటువంటి మంత్రులు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది అనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుంది. గతంలో అరవింద్ కుమార్ ఉన్నటువంటి హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్న కాలంలో ఇక్కడ ఈరేస్ అనేసి ఫార్ములా ఈరేస్ కార్స్ సంబంధించినటువంటి వితౌట్ మంత్రివర్గం పర్మిషన్ లేకుండా 50 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు అరవింద్ కుమార్ అనేది చాలా పెద్ద అభియోగం ఆరోపణ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే అతని పైన చేసింది. నిజంగా కూడా ఇలాంటి 50 కోట్లకు సంబంధించినటువంటి రిలీజ్ డబ్బులకు సంబంధించి ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేయడము ఏంటనేసి ఆల్రెడీ దీనిపైన కూడా అరవింద్ కుమార్ ఒక నోటీస్
నోటీస్ పంపించారనేసి ఒక సమాచారం అయితే మనకు వస్తుంది. అది సుమారు 2 విడతలుగా సుమారు అది సెక్రటేరియట్ చుట్టూ అంటే ట్యాంక్ బండ్ పరిధిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ చుట్టూ ఈ ఫార్ములా ఈ కార్స్ రేస్ అనేది 50 కోట్లకు సంబంధించింది. దీని అరవింద్ కుమార్ వితౌట్ మంత్రివర్గానికి సంబంధించి కావచ్చు, లేకుంటే ఫైనాన్స్ డిక్లరేషన్ కావచ్చు, ఏది లేకుండా ఈయన స్వయంగానే 50 కోట్లు రిలీజ్ చేసి అనేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అందులో భాగంగా అతను నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది అనేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా గాంధీ భవన్ సంబంధించినటువంటి వర్గాలు కావచ్చు, ఏదేమైనా కూడా గతంలో అంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులని ఎంత పెద్ద అధికారి అయినా ఎంత పెద్ద నాయకులైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అలాంటి అధికారులని అంటే విచారణలో తేలిన తర్వాత నిజంగా వీళ్ళు దోషులని తేలితే వాళ్ళని కటకటాల వెనుకకి పంపడంలో ఎలాంటి అతిశక్తి లేదు అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే శివబాలకృష్ణని విచారిస్తే మరింత లోతైన సమాచారం వస్తుంది. ఈ 3 ఐఏఎస్ అధికారులే ఉన్నారా, ఇంకా కొంత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఏమైనా ఉన్నారా అనే కోణంలో అయితే రాష్ట్ర ప్రభుత్వము అంటే దర్యాప్తు ముమ్మరం చేయాలి అనేసి ఏసీబీ ముమ్మరం చేయాలనేసి కోరింది. అందులో భాగంగా ఏసీబీ అధికారులు చేస్తున్నటువంటి ముమ్మర దర్యాప్తుల్లో చాలా ప్రతిరోజు ఒక అధికారిని బయటికి తీయడము, అధికారి చేసినటువంటి ఎక్కడెక్కడ భూములు కొన్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆస్తులను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి అది మనీ కూడా పక్కదారి పట్టిందనేసి కొంత అభియోగం అయితే అంటే ఇప్పుడున్నటువంటి 3 ఐఏఎస్ అధికారుల ఇంకా కొంతమంది ఏమన్నా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా? నిజంగా శివబాలకృష్ణ ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే కొంతమంది అధికారులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది 2-3 రోజుల్లో తేలనుంది. మొత్తం మీద ఈడీ అధికారులు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇతని పైన అంటే విచారించిన తర్వాత మరికొంత దర్యాప్తు వేగవంతం చేస్తే మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే శివబాలకృష్ణకు సంబంధించినటువంటి శివబాలకృష్ణ తమ్ముడైనటువంటి శివ నవీన్ అనే ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడానికి వాళ్ళు కోర్టులో ఫిల్లు కూడా వేయడం జరిగింది. ఇందులో ఒక 2 మాత్రం శివబాలకృష్ణకు సంబంధించినటువంటి ఎవరైతే శివబాలకృష్ణ అంటే వాళ్ళు కాల్ లిస్ట్ ఆధారంగా ఎవరైతే ఎంక్వైరీ చేశారో వాళ్ళిద్దరు తప్పించుకొని తిరుగుతున్నారు అనేసి ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు ఎవరు అనేది ఇప్పటివరకు అయితే అధికారులు ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేకపోయారు. కాకపోతే శివ నవీన్ అనే వ్యక్తి శివబాలకృష్ణకు స్వయన తమ్ముడు. ఇతని పేరు మీద కూడా బోలెడని ఆస్తులు చాలా ఉన్నవి, భూములు అది స్థిరాస్తులు కావచ్చు, చిరాస్తులు కావచ్చు, బ్యాంకు డిపాజిట్లకు కావచ్చు అనేది అధికారులు అయితే భావిస్తున్నారు. ఏదేమైనా కూడా శివబాలకృష్ణ ఇచ్చేటటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే మరికొంతమంది అధికారులు బయటకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కూడా తేటతలం కానుందని చెప్పొచ్చు. సౌమ్య, సంజయ్, ఇప్పుడు అందరిలో ఒకటే క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ ఎవరు, నెక్స్ట్ నోటీసెస్ ఎవరికి, ఎవరి ఇళ్లలో ఆర్ ఎవరు ఆఫీసులలో ఇప్పుడు ఏసీబీ రైడ్ జరుగుతుందా, ఈడీ రైడ్ జరుగుతుందా, ఏం జరుగుతుందా అనేసి నెక్స్ట్ టార్గెట్ ఎవరు సంజయ్? శివబాలకృష్ణ ఇచ్చేటటువంటి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, అతని కింద పనిచేసినటువంటి సబ్-ఎడిటర్స్ కావచ్చు, ఎవరేమైనా కూడా ఏసీబీ అధికారులకు చాలా క్లియర్ కట్గా ఒక పిక్చర్ అయితే వాళ్ళ ముందుందని చెప్పుకోవచ్చు. శివబాలకృష్ణ ఆల్రెడీ చాలామంది పేర్లు ఇచ్చారు. అందులో భాగంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పటికే చాలా బృందాలు అయితే పర్యవేక్షణలో వాళ్ళు ఎక్కడెక్కడ నివాసాలు ఉంటున్నారు, ఏ ప్రాంతాల్లో ఉంటున్నారు, ఏ జిల్లాలో ఉంటున్నారు, ఏ రాష్ట్రాలు ఉంటున్నారు, ఏ దేశాల్లో ఉంటున్నారు అనే సమాచారం కూడా ఇప్పటికే ఏసీబీ అధికారుల ద్వారా పూర్తి సమాచారం ఉంది. దీనిపైన ఇప్పటికీ 16 బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అంటే మీన్స్ ఏంటంటే వీళ్ళకి ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నావో ఆ ప్రాంతాలన్నింటినీ ఇప్పటికే ఏసీబీ అధికారులు సమాచారాన్ని రాబడుతున్నారు. ఏకకాలంలో ఎవరెవరిపైన దాడులు చేయాలో ఇప్పటికీ ఒక డిసైడ్ అయింది. వాళ్ళని ఏకకాలంలో దాడులు చేసేసి వాళ్ళు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో పనిచేశారని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సమాచారం రాబట్టారు. ఈ సమాచారాన్ని పూర్తిగా వాళ్ళు సేకరించిన తర్వాత నేరుగా వాళ్ళ ఇళ్ల వద్ద, వాళ్ళ కార్యాలయాల వద్ద ఏసీబీ సోదాలు నిర్వహించే అవకాశము మెండుగా ఉన్నాయనేసి కొంతమంది అంటే ఈ యొక్క అధికారులు కొంతమంది విశ్లేషిస్తున్నటువంటి సమాచారము ఉంది. అందులో భాగంగానే ఏసీబీ అధికారులు అడుగు అంటే స్లో పాయిజన్గా ఎప్పటికప్పుడు ఈ యొక్క సమాచారాన్ని రాబడుతున్నారు. అందులో భాగంగా శివబాలకృష్ణ కస్టడీ అయితే ముగిసింది. మొత్తం మీద రేపు మళ్ళీ కూడా
మండే రోజు కూడా మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశం లేకపోలేదు. మరికొంత సమాచారం రావాలి అంటే శివబాలకృష్ణని విచారిస్తేనే సమాచారం వస్తుంది అనే ఉద్దేశంతో శివబాలకృష్ణని పూర్తిగా దర్యాప్తులో భాగంగా ఆయన విచారిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానివ్వండి, కమర్షియల్ ట్యాక్స్ అది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకు ఇప్పటికే వాళ్ళు ఎవిడెన్స్ పంపించారు. అంటే సుమారు ఓన్లీ ప్రభుత్వ వాల్యూ ప్రకారము 250 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు శివబాలకృష్ణ అనేది ఒక పెద్ద అభియోగం. అది బహిరంగ మార్కెట్లో సుమారు 1000 కోట్ల పైనే ఉంటుందనేసి అంటే కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నమాట. ఇందులో భాగంగా నగర చుట్టుపక్కలలోనే శివబాలకృష్ణ వందల ఎకరాలు కూడబెట్టాడు అనేది ఒక పెద్ద అభియోగం ఉంది. ఇతని తమ్ముడు ఎవరైతే ఉన్నారో శివనవీన్ అనే వ్యక్తి పైన కూడా అంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈయన తలదూర్చాడు. ఆయన పనిచేసినంత కాలం హెచ్ఎండిఏలు కావచ్చు, రేరాలు కావచ్చు, పనిచేసినంత కాలము ఈ శివనవీన్ అనే వ్యక్తి చాలా డెప్త్గా ఉండేసేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబట్టేసేసి ఎక్కడ భూముల రేట్లు పెరుగుతున్నాయి, ఎక్కడ కొంటే లాభాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ శివనవీన్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు శివబాలకృష్ణని ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవడము, అక్కడ వెళ్ళడము, ఆ ల్యాండ్లను కొనడము, అక్కడ నుంచి వీళ్ళు మార్కెటింగ్ చేయడం. ఇలాంటి క్రమంలోనే శివనవీన్ అనే వ్యక్తి ఈ యొక్క అంటే ఫోన్స్ ఆధారంగా శివనవీన్ని అరెస్ట్ చేసేసి అదుపులోకి తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరి అతను ఎవరన్నా అంటే అధికారుల పేర్లు చెప్తారా, లేకుంటే నాయకుల పేరు చెప్తారా, బయట ఉన్నటువంటి వ్యాపారస్తుల పేర్లు చెప్తారా అనేసి కొంత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే నిజంగా శివనవీన్ ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా మరికొంత దర్యాప్తు లోతుగా విచారించే అవకాశం ఉంది. శివనవీన్ ఇచ్చేటటువంటి దర్యాప్తు ఆధారంగా కూడా మరికొంతమంది అధికారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. నిజంగా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి బయట గల్ల ఎగరేసుకొని తిరుగుతున్నారో వాళ్ళకైతే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాం అని చెప్పుకోవచ్చు. అలాంటి వారికి అంటే అవినీతి పరులకు అవినీతికి పాల్పడేటటువంటి అధికారులు ఎవరైనా సరే, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు అనేది శివబాలకృష్ణ ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషనే ఇది డిసైడ్. ఎస్, ఆల్రెడీ సంజయ్ మొత్తం మీద అది శివబాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ నగదు చేర్చినట్టు సమాచారం అంతోంది. సో అరవింద్ కుమార్ ఇంటికి వెళ్ళి శివబాలకృష్ణ డబ్బులు అందజేశారు అని శివబాలకృష్ణ చెప్పినట్టు మనకున్నటువంటి సమాచారం. అండ్ మహేశ్వరంలో మరో బిల్డింగ్ అనుమతికి కూడా కోర్టు డిమాండ్ చేసినట్టు. సో